ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం మాటల యుద్ధం కొనసాగుతోంది. సమావేశాల తొలి రోజే సభకు వైఎస్ జగన్ హాజరు కావడం, తమకు ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేయడంతో అధికార కూటమి కౌంటర్ ఇచ్చింది. ప్రతిపక్ష హోదా ఇచ్చేది తాము కాదని, ప్రజలే ఇవ్వలేదని స్పందించారు పవన్ కళ్యాణ్. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అనే నినాదంతో అసెంబ్లీకొచ్చింది వైసీపీ. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన తర్వాత కాసేపటికి వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. ప్రతిపక్షాన్ని గుర్తించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ నినదించారు. పోడియం దగ్గరకు వచ్చారు. ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేస్తూ వాకౌట్ చేశారు. ఐదేళ్లలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జనసేన కన్నా ఒక్క సీటు ఎక్కువ వచ్చినా ప్రతిపక్ష హోదా వచ్చేదని, అది ఇవ్వాల్సిందే చంద్రబాబు జనసేనో కాదన్నారు పవన్ కళ్యాణ్. నిబంధనలు అలా ఉండడంతోనే సాధ్యం కావటం లేదన్నారు పవన్. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. బేసిక్గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు. వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావిస్తున్నప్పుడు కేవలం అటెండెన్స్ కోసమే వైసీపీ వచ్చిందని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యేలు. 60 రోజుల పాటు సభకు రాకపోతే సభ్యత్వం కోల్పోతామన్న భయంతోనే సంతకాలు చేసి వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారన్నారు. ప్రతిపక్ష హోదా ఎట్లొస్తుంది? అదొక చట్టం ఉంది. నువ్వేమన్నా స్పెషలా? నీ పర్సనాలిటీ చూసి ఇవ్వాలనా? నాకు అర్థం కాలే. మీరు 18 సీట్లు వచ్చి ఉంటే డెఫినెట్గా ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా వస్తుంది. లేనప్పుడు నువ్వు ఫ్లోర్ లీడర్వి, ఒక పార్టీకి లీడర్వి. అక్కడ ఎమ్మెల్యేస్కి ఇంత దురాశ పనికిరాదు. అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ప్రజల పక్షాన మాట్లాడేది ప్రతిపక్షమేనన్నారు. అలాంటి హోదా తమకివ్వకుండా గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు బొత్స సత్యనారాయణ. ప్రతిపక్షం అంటే అది ప్రజల పక్షం, ప్రజల వాడిని వినిపించేది ప్రతిపక్షం, వచ్చిన ఇబ్బందులు చెప్పేది ప్రతిపక్షం, ప్రజలు పడుతున్న కష్టాలను తెలియచెప్పేది ప్రతిబింబించేది ప్రతిపక్షం. అలాంటి ప్రతిపక్షానికి దానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని హోదాన్ని ఇవ్వకుండా రాజ్యాంగాన్ని చేతితో తీసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని మరి ఇవాళ గవర్నర్ ప్రసంగంలో మేము అందరం కూడా డిమాండ్ చేస్తాం. సభలో ఉండి రెండే పక్షాలు, ఒకటి కూటమి అధికార పక్షం, కూటమి, 2 ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి వాళ్ళ ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం. వచ్చే నెల 19 వరకు అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 15 రోజుల పాటు సమావేశం కానుంది. తమకు హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రామని జగన్